వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి శుక్రవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులకు అది కేవలం బందోబస్తు రోజు కాదు, యుద్ధ ప్రకటనతో సమానం. ఆ రోజుల్లో పైలట్ గన్ వ్యవహారం ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళింది. మరోవైపు పాకిస్తాన్ పాలస్తీనా చిత్రాలను కాశ్మీర్గా చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. ప్రతి శుక్రవారం నమాజ్ ముగియగానే రాళ్ల దాడులు మొదలవడంతో ఆ ఆటను ఆపడానికి కొత్త వ్యూహం సిద్ధమైంది. శ్రీనగర్ చారిత్రాత్మక జమా మసీద్ ప్రాంతంలో యూనిఫామ్ బదులు సాధారణ దుస్తుల్లోని పోలీస్ సిబ్బందిని సామాన్య ప్రజల మధ్య మోహరించారు. శుక్రవారం నమాజ్ ముగిసింది. రాళ్ల దాడులు మొదలయ్యాయి. కానీ ఈసారి లాఠీ చార్జ్ లేదు, భారీగా బాష్పవాయువు ప్రయోగం లేదు. సరైన సమయం చూసి ఒక్క బాష్పవాయు గోళం వదిలారు. గుంపు చెదరగానే ముందే జనాల్లో కలిసిపోయిన సాధారణ దుస్తుల్లోని పోలీసులు నాయకత్వం వహిస్తున్న ఇద్దరు రాళ్లదాడి నిర్వాహకులను అదుపులోకి తీసుకుని సిద్ధంగా ఉన్న వాహనాల్లో ఎక్కించారు. మరికొందరు సిబ్బంది బొమ్మ తుపాకులు ఊపడంతో గుంపు పూర్తిగా గందరగోళానికి గురైంది. ఆ రోజే నిరసన ముగిసిపోయింది. ఇది ఒక రోజు వ్యూహం కాదు, గుంపులోనే కలిసిపోయి నాయకులను గుర్తించి అదుపులోకి తీసుకునే ఈ పద్ధతి వల్ల తమ పక్కనే నిలబడ్డ వ్యక్తి పోలీస్ అని ఎప్పుడు నాయకుడిని తీసుకెళ్లాడో కూడా ఎవరికీ అర్థం కాలేదు. అదే ఆ వ్యవస్థ వెన్నులో మానసిక వణుకు పుట్టించింది. ఆ రోజు కాశ్మీర్లో ఒకప్పుడు తరచూ కనిపించిన రాళ్లదాడులు, అలాంటి భారీ సమన్వయ నిరసనలు వినిపించడం లేదు. ఆ మార్పుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్, భారత సైన్యం అమలు చేసిన వ్యూహాలకే చాలా మంది క్రెడిట్ ఇస్తారు. ఈరోజు అజయ్ దేవగన్ సినిమా టీజర్లో ఆ ముసుగు చూసిన క్షణం ఒక్క విషయం మళ్ళీ గుర్తుకొచ్చింది. యుద్ధాలు ఎప్పుడూ బుల్లెట్లతోనే గెలవరు, కొన్నిసార్లు శత్రువు నమ్మకం మీదే దాడి చేసి గెలుస్తారు. అదే కాశ్మీర్లో ఆడిన అసలు సిసలైన మైండ్ గేమ్. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.